హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రియా యశ్వంత్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మీరు ఇంకా డీటెయిల్గా తెలియాలంటే ఈ వీడియో ఏంటంటే, మీరు ముందు వీడియోస్ చూసినట్లయితే నేను పార్ట్ 1 మొహరం ఫెస్టివల్ని అప్లోడ్ చేశాను. అది డే 1 ఉంది అండి. ఈరోజు డే 2. మీరు ముందు వీడియో చూసినట్లయితే దీని కంటిన్యూషన్ మీకు నీట్గా అర్థమవుతుంది. ఇది డే 2 ఏంటంటే ఈవినింగ్ దేవుళ్ళని ఇంకా నిమజ్జనం చేస్తారు కదండి. అండ్ అలాగా దేవుని లేపాక ఇక్కడ గుండం ఉంది కదా, ఇక్కడ గుండం చుట్టూ ఒక 5 రౌండ్స్ వేస్తారండి. దేవుని చూస్తున్నారు కదా, ఇక్కడ దేవుడి పైన బొరుగులు చల్లుతూ ఉంటారు. ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ దేవుళ్ళని 5 రౌండ్స్ ఇలా తిప్పుతూ ఉంటారండి. ఇక్కడ చూడండి మీరు, గుండం చుట్టూ తిప్పుతారండి. 5 రౌండ్స్ అయిపోయాక దేవుడు ఒంట్లోకి వస్తారు కదా అండి, ఆ పూజారికి అలాగా. ఆ వీడియో నేను తీయలేదండి, ఎందుకంటే ఆ వీడియోస్ తీయకూడదని చెప్పేసి నేను తీయలేదు. ఇక్కడ చూడండి గుండం, ఇక్కడ మొత్తం గుండం లోపల అగ్గి ఉంటుంది. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది మొహరం ఫెస్టివల్ ఎలా జరుపుకుంటారో. కొంతమందికి తెలియదు కదా అండి ఎలా జరుపుకుంటారో ఫెస్టివల్ అనేది చెప్పేసి. ఈ ఫెస్టివల్కి మాత్రం ఎక్కడెక్కడి నుంచో వస్తారండి మా ఊరికి. చాలా అంటే చాలామంది ఉన్నారు, బాగా ఎంజాయ్ చేయొచ్చు. నిజం చెప్పాలంటే ఇయర్లీ వన్స్ వస్తుంది కదా, కానీ పండగ అయిపోయిన తర్వాత మళ్ళీ సైలెంట్ అయిపోతుందండి ఊరంతా, ఏదో లోన్లీగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 5 రౌండ్స్ అయిపోయాక దేవుడి గుండెలోకి వస్తుంది చెప్పాను కదండి. అప్పుడు ఇక్కడ గుండం అంతా క్లోజ్ చేసేస్తారండి. నెక్స్ట్ ఇయర్ వస్తుంది కదా మొహరము, అప్పుడు మళ్ళీ అంతా తవ్వేసి అప్పుడు మళ్ళీ చేస్తారు. ఇక్కడ చెట్టు నటారు చూడండి పైన, ఆ గుండం పైన. తర్వాత ఇక్కడ దేవుళ్ళు ఉన్నారు కదండి, ఇక్కడ ఊరేగింపులాగా ఊరంతా తిరిగేసి వస్తాయండి. ఇక్కడ చూడండి మీరు, ఆ వీడియోస్ అన్నీ నేను తీయలేదు, మళ్ళీ చాలా లాంగ్ అయిపోతుంది కదా అని చెప్పేసి అక్కడక్కడ క్లిప్స్ తీసాను అంతే. ఇక్కడ చూడండి, ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయండి ఒక్కొక్క ఇంటి దగ్గర. అంటే మనము మామూలు ఫెస్టివల్స్ ఎలా జరుపుకుంటాము, టెంకాయ కొడతాం కదా, ఇక్కడ ఈ మొహరం ఫెస్టివల్కి ఏంటంటే ఇంటి దగ్గర నుంచి చెక్క చదివిస్తారండి. ఇక్కడ మామూలు తెలుగు ఫెస్టివల్స్కి ఏంటంటే టెంకాయ కొడతారు కదా, ఇక్కడ అలా కాదు. ఇక్కడ చక్కి చదివిస్తారు దేవుడికి. ఇంటి దగ్గర నుంచి వస్తూ ఉంటాయి కదా, అప్పుడు ఒక్కొక్కరు చక్కి చదివిస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే ఇంకా కొద్దిగా వెళ్తే అక్కడ బావి ఉంటుందండి, ఇంకా బావిలో నిమజ్జనం లాగా చేసేస్తారు. ఇక్కడ చూడండి అందరూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నిజంగా అంటే చాలా ఇష్టం అండి మాకు ఈ ఫెస్టివల్ అంటే, ఎందుకంటే అంత బాగా కలుసుకోవచ్చు ఫ్రెండ్స్ అందరూ, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఊరంతా తిరిగి వచ్చిన తర్వాత ఫైనల్లీ ఇక్కడికి వస్తారండి. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ నైట్ అయిపోయింది, నైట్ 8:30 to 9 o'clock అయిపోయింది. మన నిమజ్జనం అయ్యేలోపు 9:30 అయిపోయిందండి. ఇక్కడ చూడండి దేవుళ్ళు వచ్చాయి. ఇక్కడ మేము కూడా చక్కగా చదివించామండి. అండ్ అలాగే ఫైనల్లీ బాగా ఎంజాయ్ చేసామండి 2 days మాత్రం. ఇప్పుడు 1 month నుంచి బాగా ఫెస్టివల్ అనుకున్నాం, ఫైనల్లీ అయిపోయింది డే 2 కూడా. మళ్ళీ కొద్దిగా నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలండి ఫెస్టివల్ కోసం. అండ్ అలాగే ఫైనల్లీ మర్చిపోకండి, ప్లీజ్ లైక్, డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అలాగే పక్కన గంట ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి.